హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి సెప్టెంబర్లో రాబోయే మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఆల్రెడీ ఆగస్ట్లో చూసినట్లయితే చాలా వరకు మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి కదా. సో సెప్టెంబర్లో కూడా చాలా లాంచెస్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిన మాత్రమే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 సెప్టెంబర్ నాడు చూసినట్లయితే మనకి రెడ్మీ 9 అయితే రాబోతుంది. మనకి తెలిసిందే కదా, రెడ్మీ 9 సిరీస్లో రీసెంట్గా మనకి రెడ్మీ 9 అయితే లాంచ్ చేశారు కదా. రెడ్మీ 9 ప్రైమ్ అంత ముందు లాంచ్ చేశారు. సో రెడ్మీ 9 అంత గొప్పగా అయితే ఏం లేదు, బట్ రెడ్మీ 9A కూడా తీసుకురాబోతున్నారు వీళ్ళు. సో ఇందులో ప్రాసెసర్ కనుక మనం చూసినట్టయితే G25 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. 6.53 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. రేర్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 2GB ర్యామ్ ఉంటుంది అన్నమాట. సో దీని యొక్క ప్రైస్ అనేది మ్యాటర్స్ అన్నమాట. సో మళ్ళీ వీళ్ళు ఎక్కువ ప్రైస్ పెడితే మాత్రం ఇది సర్వైవ్ అవ్వడం కష్టం అని చెప్పుకోవాలి. మనకి సేమ్ సెకండ్ రోజున మళ్ళీ ఒప్పో నుంచి ఇంకో మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. సో ఒప్పో F17 సిరీస్. సో F17 Pro తెస్తారో లేదో తెలియదు. మ్యాక్సిమం అయితే F17 Pro అయితే కంపల్సరీ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయినట్లే. సో ఇందులో మనకి చూసినట్లయితే వాళ్ళు బాగా హైలైట్ చేసేది స్లిమ్మెస్ట్ డిజైన్ ఎవరని చెప్తున్నారు. చాలా స్లిమ్గా వస్తుంది మొబైల్ అని అయితే చెప్తున్నారు. చూడాలి. సో ఎంత స్లిమ్గా వచ్చినా సరే వీళ్ళు సూపర్ AMOLED డిస్ప్లేతో తీసుకొస్తారు, ఊక్ ఛార్జింగ్తో తీసుకొస్తారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ వచ్చేసి మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. కాకపోతే సెకండరీ సెన్సార్ వచ్చేసి మనకి డెప్త్ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు, 2 మెగాపిక్సెల్. సో ప్రైస్ అనేది మ్యాటర్స్ అనమాట. సో ఒప్పో F17 సిరీస్ అనేది చాలా ఎక్కువ ప్రైస్ అయితే పెడుతుంటారు. సో వీళ్ళు ఖచ్చితంగా దీన్ని 25,000 దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు ఆ బడ్జెట్లో. బట్ ఎనీవే మనకి సెప్టెంబర్ 2న మ్యాక్సిమం ఈ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. నెక్స్ట్ డే 2 కాకుండా 3rd రోజున మనకి చూసినట్లయితే రియల్మీ నుంచి ది ఇంపార్టెంట్ సిరీస్ అనమాట, రియల్మీ 7 సిరీస్ అయితే మనకి లాంచ్ అవబోతుంది. సో ఈసారి వీళ్ళు చాలా చేంజెస్ అయితే చేస్తున్నారు. సో చేంజెస్ అంటే పెద్ద పెద్ద చేంజెస్ ఏం కాదు, మైనర్ చేంజెస్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ చేంజెస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రియల్మీ 7 సిరీస్ 7 Pro సిరీస్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను నేను, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే మాత్రం ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచే చూడండి. సో ఎనీవే ఒకసారి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే మనకి 7 సిరీస్ వచ్చేసి G95 7 వచ్చేసి G95 ప్రాసెసర్తో వస్తుంది. మనకి ఏదైతే 6 చూసినట్లయితే G90T ఉంటుంది కదా. సో ఫుల్ HD+ 90Hz రిఫ్రెష్ రేట్ తోటి మనకి IPS డిస్ప్లే తోటే వస్తుంది. మనకి 7 వచ్చేసి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అదే 7 Proలో మీరు చూసినట్లయితే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 720G ప్రాసెసర్ తోటే వస్తుంది. సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. సేమ్ కెమెరా సెటప్ యాజ్ ఏదైతే మీకు రియల్మీ 7 ఉందో సేమ్ సెటప్తో వస్తుంది. కాకపోతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసినట్లయితే మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. 4500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి 65W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి అండర్ 20,000లో అయితే తీసుకురాబోతున్నారు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. చూడాలి లాంచ్ చేశాక ప్రైస్ ఎంత పెడతారనేది మ్యాటర్స్ అనమాట. సో ఇంట్రెస్టింగ్ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా పక్కా హిట్ అయితే అవుతుంది. ఇక ఎనీవే మనకి సామ్సంగ్ నుంచి చూసుకున్నట్లయితే సామ్సంగ్ M51 మీకు తెలిసిందే కదా. సో రీసెంట్గా చాలా లీక్స్ అయితే మనకి వచ్చేసాయి. ఇది వచ్చేసి మనకి 730 ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 730. సో ఇదే కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి. బట్ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇది మనకి ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Android 10 మీద రన్ అవుతుంది. మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. బట్ ఇక్కడ మనకి వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఏదైతే ఉందో మనకి నేటివ్ అన్ని కంపెనీస్ కూడా మనకి వైడ్ యాంగిల్ అంటే సింపుల్గా బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాం మనం. 8 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొస్తారని. బట్ ఇక్కడ అలా అయితే కాదు, వీళ్ళు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే తీసుకుని వచ్చారు. 5 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 5 మెగాపిక్సెల్ మీకు మ్యాక్రో సెన్సార్ అయితే యూజ్ చేశారనమాట. ఇక 7000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇంచుమించు మీకు ఒక పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. పవర్ బ్యాంక్ మనకి చూసినట్లయితే 10,000 mAh ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ 22,000 బిలోలో తీసుకొస్తే మాత్రం అదిరిపోయే ఫోన్ అయితే అవుతుంది. ఎస్పెషల్గా మీకు ఎవరైతే సామ్సంగ్ నుంచి చూస్తారో వాళ్ళకి మాత్రమే. అదర్వైజ్ ఎవరు 20,000లో తెచ్చినా 21,000 తెచ్చినా సరే కంపల్సరీ K20 Proని బీట్ చేయడం అందులో ఎటువంటి చాలా కష్టం అనమాట. సో ఎవరైతే సామ్సంగ్లో ఎస్పెషల్గా మొబైల్ చూడాలన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి మొబైల్ అయితే అవుతుంది. ఎస్పెషల్గా మనకి 730 ప్రాసెస్తో వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా 25,000కి తీసుకెళ్తారు. బట్ ఎనీవే చూడాలి. అండ్ ఇక నన్ను ఎప్పటి నుంచో చాలామంది అడుగుతుంటారు. సో అంత ఈ క్రేజ్ ఏంటి మొబైల్కి నాకు తెలియదు. అందులో పెద్ద స్పెసిఫికేషన్స్ ఉండవు, ఆ బ్రాండ్కి అంత వాల్యూ లేదు. బట్ చాలామంది అడుగుతుంటారు అనమాట. సో అది వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 7 అండ్ Note 7 Lite మనకి ఎట్టగలిగి మంత్లో అయితే లాంచ్ అవబోతున్నాయి. 100% కన్ఫర్మ్ అయితే అయింది. బట్ డేట్ అయితే యాజ్ ఆఫ్ మనకైతే తెలియదు. బట్ Note 7 గురించి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు జనాలు, ఎందుకో తెలియదు. బట్ ఎనీవే ఒకసారి దాని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనకి లీక్డ్ స్పెసిఫికేషన్స్ మనం చూసినట్లయితే Note 7 వచ్చేసి మనకి G70 ప్రాసెసర్తో వస్తుంది. 6.95 ఇంచెస్ దగ్గర మీకు 7 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. ఎటువంటి ఫుల్ HD డిస్ప్లే అయితే ఉండదు. మీకు 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది అనమాట. సో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. చెప్పాను కదా. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు ఎలా ఉంటుందంటే
48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్లో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఒకటే మెయిన్ అనమాట. మిగతా 3 సెన్సార్లు కూడా మీకు 2 మెగాపిక్సెల్ సెన్సార్స్. ఒకటేదో వీడియో యూనిట్ అని పెట్టారు, ఒకటి డెప్త్ సెన్సార్ అని పెట్టారు, ఒకటేమో మ్యాక్రో సెన్సార్ అయితే పెట్టారు. సేమ్ యాజ్ మీకు నోట్ 7 లైట్లో కూడా మీకు సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది. కాకపోతే ఏదైతే 2 మెగాపిక్సెల్ వీడియో యూనిట్ ఉందో దాని బదులు QVGA కెమెరా అయితే పెట్టారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావాలి. రెండిట్లో కూడా 5000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే నోట్ 7లో మీకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉంటుంది. అదే మీకు నోట్ 7 లైట్లో చూసినట్లయితే ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ ఇక నోట్ 7 లైట్లో P22 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో ఓవరాల్గా ఇవైతే స్పెసిఫికేషన్స్ అనమాట. ఖచ్చితంగా మనకి సెప్టెంబర్ మంత్లో ఖచ్చితంగా మనకి నోట్ 7 లైట్ అయితే కంపల్సరీ లాంచ్ అయితే అవుతాయి. ఇక రైట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏసూస్ జెన్ఫోన్ సిరీస్ అనమాట. సో జెన్ఫోన్ అనేది మన ఇండియాలో పేరైతే వాడరు. ఏసూస్ జెన్ఫోన్ 7 అండ్ 7 Pro వచ్చేసి మనకి కంపల్సరీ ఈ మంత్ ఎండ్ కల్లా ఖచ్చితంగా లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 865 ప్లస్ ప్రాసెసర్తో వస్తాయి. నాకు తెలిసి మన దగ్గర ఎప్పుడు మనకి ఏసూస్ 6Z అయితే వచ్చింది కదా. సో ఏసూస్ 7Z అనే పేరుతో తీసుకురావచ్చు. 7Z Pro అనేది కూడా 2 మోడల్స్ తెచ్చే ఛాన్సెస్ అయితే ఈసారి అయితే చాలా గట్టిగా అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెడ్మీ K30 Pro కూడా ఈ మంత్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో రెడ్మీ K30 Pro మనం చూసినట్లయితే మెయిన్ వచ్చేసి ఎప్పుడో వచ్చింది మనకి మొబైల్, వస్తే ఇప్పటికి చాలా లేట్ అని చెప్పాలి. సో చాలామంది అడిగారు నన్ను, నేను ఏకంగా రాదని చెప్పాను. బట్ రీసెంట్గా మనకి MI బ్రౌజర్ని మన ఇండియాలో బ్యాన్ చేశారు కదా. సో బ్యాన్ చేసిన లీస్టింగ్లో కనుక చూసినట్లయితే మనకి ఈ మొబైల్ కూడా ఉంది. సో అంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ మొబైల్ ఇండియాకి తెస్తారని అయితే అనుకుంటున్నాం. చూడాలి. మనకి ఇది వచ్చేసి 865 ప్రాసెసర్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. బట్ చూడాలి ఇండియాకి తెస్తారో లేదో. ఖచ్చితంగా వస్తే మాత్రం ఈ మంత్లో వచ్చే ఛాన్సెస్ అయితే పుష్కలంగా అయితే ఉన్నాయి. ఇక రైట్ నెక్స్ట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి పోకో X3 అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. సో పోకో కూడా చాలా వరకు అయితే టీజ్ చేస్తుంది. పోకో X3 వచ్చేసి మంత్లో మ్యాక్సిమం లాంచ్ అవుతుంది. దీని యొక్క లీక్డ్ స్పెసిఫికేషన్ మనం చూసినట్లయితే స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ మీకు ఏదైతే పోకో X2లో డిస్ప్లే ఉందో 120Hz రిఫ్రెష్ రేట్ తోటి మనకి IPS డిస్ప్లేతో తీసుకొస్తారా, సూపర్ AMOLEDతో తీసుకొస్తారా అని చూడాలి. బట్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే కన్ఫర్మ్ అయింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి కంపల్సరీ మనకి ఈసారి కూడా వీళ్ళు IPSతో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సేమ్ మీకు క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుందన్నమాట, సోనీ సెన్సార్ తోటి. చూడాలి వీళ్ళు కూడా ఎప్పుడు తీసుకొస్తారు, ఎంత ప్రైస్ పెడతారనేది మనకి ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక వివో నుంచి అయితే మనకి ఎవ్రీ మంత్ వస్తుంటాయి కదా. ఈసారి వచ్చేసి వివో నుంచి మనకి Y సిరీస్ అయితే రాబోతుంది. Y20 అండ్ Y20 అయితే తీసుకురాబోతున్నారు. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏముండదు. స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉంటుంది, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇకంతే ఈ మంత్లో రాబోయే మొబైల్స్ మెయిన్ అట్రాక్టివ్ మనకి కనిపించేది వచ్చేసి రియల్మీ 7 సిరీస్. అలానే మనకి ఏదైతే ఏసూస్ జెన్ఫోన్ 7 సిరీస్ ఉందో అది వస్తే మాత్రం అది కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇక వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి సామ్సంగ్ M51 కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక ఫైనల్గా మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం పోకో X3 వస్తే మాత్రం పోకో X3 కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే మనకి ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో అయితే ఉంటుంది అన్నమాట. ఎనీవే ఈ వీడియో చూసాక మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నేను ఏమైనా మొబైల్స్ మిస్ చేశాను అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసి వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పటి నుంచో వీడియోస్ చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేసి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.